ఆ, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారని చెప్పేసి పాదయాత్ర వెంకటేశ్వర్లు గారు చెప్తున్నారు. ఖచ్చితంగా రావాలి. ఆయన ఏదైతే ప్రజలు ఆయనకి ఆ, ప్రతిపక్షం హోదా కూడా ఇవ్వకపోయినా కూడా ఆయన అసెంబ్లీకి వచ్చి ఏదైతే ప్రధాన అంశాలపైన చర్చ జరగాలి. బయట ఉండి మీడియా ముందు కాదు మాట్లాడాల్సింది. మీడియా ముందు మాట్లాడితే వాళ్ళు క్వశ్చన్ చేస్తే నువ్వు ఆన్సర్ చెప్తే అది కాదు కరెక్ట్. అసెంబ్లీలో ఏదైతే అసెంబ్లీలో కూర్చొని ఏదైతే నువ్వు మాట్లాడుతున్న ప్రూఫ్ తో సహా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఏదైతే అవినీతి ప్రభుత్వం అంటున్నాడు, అదేవిధంగా అప్పుల ప్రభుత్వం అంటున్నాడు, అదేవిధంగా సంక్షేమానికి వ్యతిరేక ప్రభుత్వం అంటున్నాడు, అదేవిధంగా అభివృద్ధికి వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పేసి, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీడియాల ముందు వచ్చి మాట్లాడుతున్నాడు. అది మీడియాల ముందు కాదు మాట్లాడాల్సింది, అసెంబ్లీలో కూర్చొని విత్ ప్రూఫ్ తో సహా నువ్వు మాట్లాడితే రేపు ఏదైతే ప్రజలు దాన్ని చూసి అవును జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది కరెక్ట్ అని చెప్పి ఏదైతే ఎన్డీఏ కూటమికి ఇవ్వాల్సిన ఫస్ట్ ఓటింగ్ ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటింగ్ ఇస్తారు. ఎందుకులా చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆయన రాష్ట్ర ప్రజలకి కనపడలేదు, పరదాలు కట్టుకొని తిరగడం జరిగింది. రాష్ట్ర ప్రజల్లో తిరిగి ఉంటే ఏదైతే ఆ ప్రభుత్వంలో ఇసుకలో మాఫియా, మట్టిలో మాఫియా, మైన్స్ లో మాఫియా, లిక్కర్ లో మాఫియా, కరెంట్ ట్రాన్స్ఫర్ లో 40,000 కోట్లు, 40 లక్షల కోట్లు మాఫియా, 40,000 కోట్లు మాఫియా, అదేవిధంగా ప్రభుత్వ భూముల్లో అవినీతి, అదేవిధంగా అడవి భూముల అవినీతి, దేవాదాయాల భూముల్లో అవినీతి, అదే విధంగా దేవాలయాలపైన 219 దేవాలయాలపైన దాడులు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలుసుంటుంది. దానికి తగినట్టు ఎమ్మెల్యేని, ఎంపీని, సలహాదారుని కంట్రోల్లో పెట్టుకుని ఉంటాడు. ఆ రోజు బయట తిరగలేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, సలహాదారులు విచ్చలవిడిగా దోచుకున్నారు. కాబట్టి 151 సీటుకు 11 సీట్లు ఇచ్చారు. ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడినవే కానీ బయట వచ్చి బయట ప్రపంచాన్ని చూడలేదు, బయట ప్రజల సమస్యలు తెచ్చుకోలేదు. రచ్చబండ కార్యక్రమం సంక్రాంతికి అంటావు, దీపావళికి అంటావు, 5 సంవత్సరాలు ఇదే కాలం యాపన చేసేసి సంక్రాంతికి జరగలేదు, అదేవిధంగా దీపావళికి రచ్చబండ కార్యక్రమం చేయలేదు. మరి రాష్ట్ర ప్రజల సమస్యలు ఏ విధంగా తెలుస్తుంది? నువ్వేదో సంక్షేమం ఇచ్చేసావు, నువ్వేదో అభివృద్ధి ఇచ్చేసావు అని చెప్పేసి ఏదైతే అధికారంలో ఉన్న నాయకులందు వరుసగా దోచుకున్నారు. నువ్వు చూస్తా ఉండిపోయినావు. చివరికి భగవంతుడికి నైవేద్యంగా పెట్టే లడ్డు ప్రసాదంలో కూడా ఏదైతే ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన ఆ రిపోర్ట్ లో ఏమైతే కెమికల్స్ కలిసి ఉన్నాయి ఆ కెమికల్స్ కూడా చెప్పారు. ఏదైతే నేషనల్ ఛానల్స్ లో అదిరిపోతున్నాయి మన రాష్ట్రం గురించి, మన ప్రసాదాల గురించి, వైఎస్ఆర్సీపీ చేసిన ద్రోహం గురించి, హిందువులకు చేసిన ద్రోహం